నేను నిన్న ఎగ్జామ్ హాల్ దగ్గర దింపేసి ఆఫీస్కి వెళ్తాను. ఖచ్చితంగా వెళ్ళాలా అఖిల్ బాబు? ఏంటి శ్యామ, అఖిల్ గారిని నీతో పాటు ఎగ్జామ్ హాల్ కి కూడా తీసుకెళ్లేలా ఉన్నావే? నువ్వేం టెన్షన్ పడకు శ్యామ, నువ్వు బాగా రాస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేలోపు నేను నీ కళ్ళ ముందు ఉంటాను, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు శ్యామ. ఒకవేళ నేను రావడం లేట్ అయితే మన గెస్ట్ హౌస్ దగ్గరే కదా, అక్కడికి వెళ్ళండి. ఇదే శ్యామ నీ ఎగ్జామినేషన్ సెంటర్. ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు? త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏంటి శ్యామ టెన్షన్ పడుతున్నావు? అందరినీ చూడు ఎంత హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో. ఓకే ఓకే, వెళ్ళు వెళ్ళు. నేను ఎగ్జామ్ రాయడం ఫస్ట్ టైం కదా అఖిల్ బాబు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు శ్యామ, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు కదా, ఎగ్జామ్ కూడా బాగా రాస్తావు, నాకు తెలుసు. అయినా ప్రతిదానికి కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు అంటావు కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ విషయంలో మాత్రం కంగారు ఎందుకు? ధైర్యంగా వెళ్ళి బాగా రాయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్ బాబు. టీచర్, మీరు కూడా శ్యామకి కొంచెం ధైర్యం చెప్పండి. అందుకే కదా నేను వచ్చింది. శ్యామ సంగతి నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. శ్యామ, నీ ఎగ్జామ్ పూర్తి అయ్యేసరికి ఆఫీస్లో మీటింగ్ అయిపోవచ్చు. ఏ కారణం చేతైనా నేను రావడం కొంచెం లేట్ అయితే పక్క రోడ్లోనే వర్మ గెస్ట్ హౌస్ అని మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ యాదగిరి అనే వాచ్మెన్ ఉంటాడు, మీరు ఫలానా అని చెప్తే లోపలికి ఎలా చేస్తాడు. అలాగే అఖిల్ బాబు. ఓకే శ్యామ, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. వర్మ గెస్ట్ హౌస్, వాచ్మ్యాన్ యాదగిరి. ఓకే. హలో, ఎంతసేపు అలా చూస్తావు? అవతల ఎగ్జామ్ కి టైం అవుతుంది, పద. హలో, ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్స్ అలౌ చేయరు. నీ ఫోన్ నాకు ఇవ్వు, నా దగ్గర పెట్టుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ ఇవ్వు. నాకు సంబంధించింది ఏది మీ చేతికి అందివ్వను. అది నా ఫోన్ అయినా మా ఆయన అయినా. నువ్వందించేదేంటి? వారం రోజుల్లో నేనే అందుకుంటానని చెప్పాను కదా. ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది కదా, అందుకోలేదు కదా. ఇంకా 3 రోజులు మిగులున్నాయి కదా, అందుకోవచ్చు కదా. 3 ముళ్ళ బంధాన్ని విడదీయడం 3 రోజుల్లో కాదు కదా. 33 జన్మలెత్తినా కూడా మీ వల్ల కాదు. ఎంత పొగరు నీకు! చూస్తా నీ 3 ముళ్ళ పొగరుని 3 రోజుల్లో అణిచేస్తా. ఇవ్వండి, ఇక్కడ సైన్ చేయండి. ఆల్ ది బెస్ట్ శ్యామ.
థ్యాంక్ యూ టీచర్. ఓకే, నేను వెళ్తున్నాను. రారా, నీకోసం వాళ్ళు వెయిటింగ్. మీటింగ్లో వాళ్ళు అడిగే డౌట్లకి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదురా. నా ఫోన్ నీ దగ్గర పెట్టుకో, ఇగో కీస్ కూడా నీ దగ్గర పెట్టుకో. ఓకే, యా. నువ్వు వెళ్ళు. ఎస్, ఇప్పుడు నేను శ్యామ ఫోన్ తీసుకొని అఖిల్కి ఫోన్ చేసి అఖిల్ని గెస్ట్ హౌస్కి రప్పిస్తే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నా స్టూడెంట్ శ్యామ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఏ ఫోన్ మేడం? ఆ ఫోన్. ఇదిగోండి. థ్యాంక్ యూ. శ్యామ ఫోన్ చేస్తుందేంటి? అప్పుడే ఎగ్జామ్ అయిపోయిందా? అఖిల్ బాబు, నేను ఎగ్జామ్ రాస్తుండగా సడన్ గా నాకు తల తిరిగినట్టు అనిపించింది. నేను టీచర్ గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతున్నాం. వెంటనే మీరు అక్కడికి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్. హలో 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 హలో. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఏం జరుగుతుంది? సడన్గా శ్యామ హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందేమో. ఏమండి, ఇదిగోండి ఫోన్. ఆ. ఎగ్జామ్ అయిపోయాక మా స్టూడెంట్ శ్యామాని పక్కనే ఉన్న గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పండి. అలాగే మేడం. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఫోన్ చేసింది శ్యామ అని అనుకొని శ్యామ కొంట్లో బాగోలేదనుకొని అఖిల్ ఆగ మేఘాల మీద గెస్ట్ హౌస్కి వస్తాడు. అఖిల్ రాగానే తన మీద మత్తు మందు స్ప్రే చేస్తే చాలు, నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అర్జెంటుగా వెళ్ళి మత్తు మందు స్ప్రే కొనుక్కొని గెస్ట్ హౌస్కి వెళ్తాను. శ్యామ, ఈరోజు నేను వేసే ప్లాన్కి అఖిల్ నాకు దగ్గరవ్వడం ఖాయం. చూస్తూ ఉండు. ఆపాపు, ఇక్కడే ఆపు. అలాగే మేడం.
అమ్మా ఎవరమ్మా మీరు చెప్పా పెట్టుకుని లోపలికి వస్తున్నారేంటి? యాదగిరి అంటే నువ్వేనా? నేనే. ఆనంద గజపతి వర్మ గారు నాకు అంకుల్ అవుతారు. యాక్చువల్గా నేను షాపింగ్కి వచ్చాను. షాపింగ్లో బాగా హెడ్ఏక్ వచ్చేసింది. ఒక 2 hours రెస్ట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు వస్తున్నట్టు సార్ వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేసి చెప్పలేదు మేడం. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు మేడం. నేను సార్కి ఫోన్ చేశాను. దగ్గరలోనే మన గెస్ట్ హౌస్ ఉంది, యాదగిరి అనే వాచ్మ్యాన్ ఉంటాడు, వెళ్ళు అని చెప్పారు. వాళ్ళు చెప్పకపోతే నీ పేరు యాదగిరి అని నాకెలా తెలుస్తుంది? నీకంత డౌట్గా ఉంటే ఫోన్ చెయ్యి. మీ సార్ వాళ్ళకి ఫోన్ చెయ్యి. నువ్వు చేస్తావా లేకపోతే నన్ను చేసి చెప్పమంటావా? మీ వాచ్మ్యాన్ నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పమంటావా? ఈవిడంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా సార్ వాళ్ళు చెప్పే ఉంటారు. వద్దు మేడం, మీరు సార్ వాళ్ళకి ఏం ఫోన్ చేయక్కర్లేదు. వెళ్ళండి మేడం, లోపలికి వెళ్ళండి. అఖిల్ని సొంతం చేసుకోవడానికి ఇంకా 3 రోజులున్నాయి. కానీ ఆ అదృష్టం నాకు ఈ రోజే వచ్చింది. అఖిల్ రాగానే ఈ స్ప్రే చేస్తాను. వెంటనే మత్తులోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నా ప్లాన్ అమలు చేస్తాను. అవును, అఖిల్ లోపలికి రాగానే నేను స్ప్రే చేసేలోగా తను నన్ను చూస్తే నేను స్ప్రే చేయలేను కదా. ఎస్, అఖిల్కి చీకటి అంటే భయం కదా. రూమ్ అంతా చీకటిగా చేసేస్తాను. తలుపు తీయగానే రూమ్ అంతా చీకటిగా ఉండేసరికి అఖిల్ షాక్ అవుతాడు. అప్పుడు తను షాక్లో ఉండగానే నేను స్ప్రే చేస్తాను. మత్తులోకి జారిపోతాడు. యూర్ గ్రేట్ రజని, యూర్ గ్రేట్. Akhil, come on, my dear boy, come on. నీకోసం చీకటిలో మెరుపు తీగలా ఎదురు చూస్తున్నాను. తొందరగా రా అఖిల్. నిన్ను సొంతం చేసుకోవాలనే నా కల నిజం చేసుకోవడం కోసం అభిసారికలా ఎదురు చూస్తున్నాను. తొందరగా రా అఖిల్. ఎస్, వచ్చేసాడు నా హీరో.
మేడం, మీ టీచర్ గారు మిమ్మల్ని ఎగ్జామ్ అయ్యాక గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పారు. వాట్? ఒంట్లో బాగోలేక శ్యామ గెస్ట్ హౌస్కి వెళ్ళిందా? అవును సార్, మీరు మీటింగ్ నుంచి రాగానే మీ అన్నయ్య గారు ఆ విషయం మీకు చెప్పమన్నారు. ఇదిగోండి సార్ మీ ఫోను. అరుణ్ సార్ కార్ ట్రబుల్ ఇస్తే ఆయన మీ కార్ తీసుకెళ్లారు. ఆయన కార్ రిపేర్ చేయించాను. ఇదిగోండి సార్ ఆయన కార్ కీసు. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. రజనీ టీచర్ నన్ను గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పడం ఏంటి? ఒకసారి అఖిల్ బాబుకి కాల్ చేద్దాం. ఆయన చేశారు. హలో హలో శ్యామ, నీకెలా ఉంది? నాకేమైందండి? నీకు ఒంట్లో బాగోలేదని, నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్తున్నానని ఫోన్ చేసావుంట కదా. ఆ ఫోన్ అరుణ్ అన్నయ్య మాట్లాడి కంగారుగా గెస్ట్ హౌస్కి బయలుదేరాడట. లేదండి, నేను అలా ఫోన్ చేయలేదే. నేను ఎగ్జామ్స్ రాసి ఇప్పుడే బయటకు వస్తున్నాను. అవునా? అవునండి, నేను బయటికి రాగానే ఇక్కడ రజనీ టీచర్ లేదు. ఎగ్జామ్ అయ్యాక నన్ను గెస్ట్ హౌస్కి రమ్మని ప్యూన్కి చెప్పి వెళ్ళిందంట. వాట్? నిన్ను గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పిందా? అయితే నీకు ఒంట్లో బాగోలేదని ఫోన్ చేసింది కూడా ఆ రజనీయే అయి ఉంటుంది. అవును అఖిల్ బాబు, ఖచ్చితంగా ఇది ఆ రజనీ టీచర్ పనే. ఓకే ఓకే, నువ్వు స్కూల్ దగ్గరే ఉండు, నేను అక్కడికే వస్తున్నాను. ముందు అరుణ్ బాబు గారికి ఫోన్ చేసి ఆ రజనీ టీచర్ కుట్ర గురించి చెప్పండి. అలాగే, ఉంటాను. నాట్ రీచబులా? ఛా, అక్కడ గెస్ట్ హౌస్ లో సిగ్నల్ సరిగ్గా ఉండవు. గాడ్, ఛా. ముందుగా ఎవరో అమ్మాయి గెస్ట్ హౌస్కి వచ్చింది, వెనకాల అరుణ్ సార్ వచ్చాడు. హడావుడిగా లోపలికి వెళ్ళారు. ఏదో తేడా కొడుతుంది. నమస్కారం మేడం. అరుణ్ సార్ వచ్చారా? లేదు మేడం, రాలేదు. అరుణ్ సార్ కనుక ఎప్పుడైనా ఎవరితోనైనా ఈ గెస్ట్ హౌస్కి వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే మేడం. ఇదుంచు. థ్యాంక్ యూ మేడం. అరుణ్ సార్ ఇక్కడికి వస్తే వెంటనే ఫోన్ చేయమని ఆ రోజు ఐశ్వర్య మేడం చెప్పారు కదా, ఫోన్ చేద్దాం. హలో. హలో మేడం, చెప్పు. అరుణ్ సార్ గెస్ట్ హౌస్కి వచ్చారు మేడం. గెస్ట్ హౌస్కి వచ్చాడా? అవును మేడం. నాతో ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాడు. గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళి ఉంటాడా? హలో, సార్ ఒక్కరే వచ్చారా? సార్తో పాటు ఇంకెవరైనా వచ్చారా? సారు ఒక్కరే వచ్చారు మేడం, కానీ అంతకంటే ముందు ఒక అమ్మాయి వచ్చింది మేడం. అమ్మాయా? అవును మేడం. ఆ అమ్మాయి వచ్చి హడావుడిగా లోపలికి వెళ్ళింది. తర్వాత అరుణ్ సార్ వచ్చారు, హడావుడిగా లోపలికి వెళ్ళిపోయారు. సరే, వెంటనే వస్తున్నాను. ఆ, అరుణ్, ఆ రోజు మా ఫ్రెండ్ నువ్వు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావంటే ఏవో మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించా. ఇప్పుడు చూడు, నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నీ బ్రతుకేంటో మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తా.